తాజాగా మంత్రి కొడాలని మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడని కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూడొచ్చంటారు? గాడిద కాళ్ళు పట్టుకునే గాడిద ఎదవి ఎవర్రా అంటే కొడాలి నాని అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేయి నాకే వ్యక్తి ఎవరు? ఈ కొడాలి నాని కాదా? నువ్వు పదవులు ఏ విధంగా తెచ్చుకున్నావయ్యా కొడాలి నాని? ఒకప్పుడు 2004కు ముందు నీ గతం ఏంటి? హరికృష్ణ గారికి వెన్నుపోటు పొడిచిన నీచుడివి నువ్వు కాదా? అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన నీచుడివి నువ్వు కాదా కొడాలి నాని? గాడిద కాళ్ళు పట్టుకుంది నువ్వు. ఒకప్పుడు నీకు 2004లో ఎమ్మెల్యే టికెట్ ఎవరి కాళ్ళు పట్టుకుంటే వచ్చింది? 10వ తరగతి కూడా పాస్ అవ్వండి నువ్వు 2004లో ఎవరితో రికమెండ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకున్న ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నావు 2004లో. 2009లో మళ్ళీ నీకు ఎలా ఎమ్మెల్యే టికెట్ వచ్చింది? ఎవరి రికమెండేషన్తో వచ్చింది? తెలుసు కదా. సిగ్గు లేకుండా పార్టీ మారి 2011 తర్వాత పార్టీకి వెన్నుపోటు పొడిచావు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈ విధంగా గాడిద కాళ్ళు పట్టుకొని 2014లో టికెట్ తెచ్చుకున్నావు. ఆ గాడిద ఎవరో కాదు, మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది నీకు తెలుసు. ఈ విధంగా నువ్వు అధికారం కోసం, పదవుల కోసం ఏది పడితే అది నోటికి మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ పద్ధతి కాదు కొడాలి నాని గారు. ఇలాంటి మాటలు మాట్లాడడం సరితూగదు. ఎందుకంటే సమాజంలో గౌరవప్రదంగా మాట్లాడడం నేర్చుకోండి. జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండాలని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఒకటి, జూన్ 4 తర్వాత కొడాలి నాని అనే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండడు. ఎందుకంటే ఇప్పుడే ఇతను ఎన్నికల నుంచి పోటీ చేయకుండా నన్ను తప్పేయండి అని అడుక్కున్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఈ కొడాలి నాని అనే వ్యక్తి నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. గౌరవంగా మాట్లాడడం తెలియదు. ఇతని భాష ఎలా ఉంటుందంటే సమాజంలో వాళ్ళంతా ఏంట్రా ఇంత నీచుడుగా మాట్లాడుతున్నాడు ఇతను అంటూ ఉంటారు. అంత నీచాది నీచంగా మాట్లాడతాడు. ఇతను మాట్లాడిన మాటలకు తన గుడివాడ నియోజకవర్గ ప్రజలే రేపు ఎన్నికలైన తర్వాత మే 13 ఎన్నికలు అవుతాయి. జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చేప్పటికి కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటల లోపల ఈ కొడాలి నాని అనే వ్యక్తి విజయవాడ పరిసరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడు. హైదరాబాద్కు పారిపోతాడు. అక్కడ హైదరాబాద్లోకి ఆ రోజు సాయంత్రం కంతా అక్కడుండే హైదరాబాద్లో ఉండే ప్రజలు వీడిని తరింగొట్టడానికి చూస్తే వీడు దేశం వదిలే పారిపోతాడు. ఎవరి కొడాలి నాని. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మాట్లాడుతున్నాడు తప్పితే దీంట్లో 1% కూడా చిత్తశుద్ధి లేదని నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇలాంటి రాక్షసుని అంతమొందిస్తారని ప్రజలు భావిస్తూ ఉన్నాం. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడానికి తెలిస్తే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమన్నా బాత్రూంలో ఇతను ఏమన్నా క్లీనింగ్ పని చేశాడా? ఇలాంటి మాటలే, సోర్స్ లేని మాటలు మాట్లాడకూడదు. క్లారిటీ, గౌరవంగా మాట్లాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకోవడమే కానీ జరిగింది. ఇక్కడ ఎవరో పదవుల కోసం కాదయ్యా. మీలాగా పదవికాంక్ష ఇక్కడ ఎవరికీ లేదు. రాష్ట్రం నష్టపోయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం ఏకమవ్వాలి. ఏకమై ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుని మనం అంతమొందించి ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ ఏకతాటిపైకి వచ్చి కూటమిలా ఏర్పడి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. ఎందుకంటే ఈ వ్యతిరేక ఓటు అనేది చీలితే ఈ రాక్షసుడు మళ్ళీ వస్తే రాష్ట్రం అనేది నాశనం అయిపోతుంది. రాష్ట్రం నాశనం అవ్వకూడదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే రాష్ట్రం బాగుంటే అందరం బాగుంటాం. ఈ రాక్షసుడు తన 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇతని నుంచి మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కలిశారు. అది కొడాలి నాని అనే మూర్ఖుడికి అర్థం కాదు.